బ్రేకింగ్ లో చూస్తున్నాం. కుల గణనపై తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కుల గణన సర్వేకు ఆమోదం అసెంబ్లీ తెలపనుంది. ఫిబ్రవరి 2న కుల గణన సర్వే రిపోర్ట్ను కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు ఇవ్వనున్నారు. అనంతరం ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ భేటీ అయ్యి రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపనున్నారు. రిజర్వేషన్ల పెంపు కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే డిమాండ్తో అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, కుల గణనకు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ వస్తోందంటున్నారు. రమణ, మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు బీసీ రిజర్వేషన్లపై ముందడుగు వేసే ప్రయత్నంలో భాగంగానే చాలా స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 2 నెలలకే కులగణన చేపట్టింది ఫిబ్రవరిలో. అయితే ప్రస్తుతం ఈ 2 రోజుల్లోనే సబ్ కమిటీకి రిపోర్ట్ అందుతుంది. ఆ సబ్ కమిటీకి అందిన తర్వాత సబ్ కమిటీ నుంచి కేబినెట్ ముందుకు అయితే కులగణనకు సంబంధించినటువంటి నివేదిక వస్తుంది. కేబినెట్ పరిశీలించిన అనంతరం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడి నుంచి కేంద్రాన్ని పంపుతారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో స్పష్టం చేసింది అయితే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం స్థానిక సంస్థలు అని చెప్పేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 42%తో పాటు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దామాషా ప్రకారం 27% రిజర్వేషన్లు ఉంటాయి. సో ఈ 2 కలిపితే 69% అవుతుంది. కానీ సుప్రీంకోర్టుకు సంబంధించి 50% రిజర్వేషన్లకు మించి ఇవ్వద్దు అన్నటువంటి గైడ్ లైన్స్ ఉంది, తీర్పు కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి దానిపైనే సానుకూల స్పందనపైనే రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తుంది. అయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ఇప్పటికే అడ్వకేట్ జనరల్కు ఏదైతే ఆదేశించడం జరిగింది. ఈ కులగణనకు సంబంధించి కావచ్చు బీసీ డెడికేషన్ సంబంధించినటువంటి విషయంలో కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్లను కూడా పూర్తి సాధ్యాసాధ్యం పరిశీలన జరిపి మొత్తం కేంద్రానికి పంపాలని చూస్తుంది. సో కేంద్రానికి పంపిన తర్వాత వచ్చేటువంటి రిప్లైని బట్టి కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్ని కుదిరితే మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా బీసీ డిక్లరేషన్ కావచ్చు, అలాగే కులగణనకు సంబంధించిన విషయాలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ గా ఈ వారం రోజుల పాటు పనిచేయనుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ అశోక్.